హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజు అయితే మనకు వర్క్ ఏంటంటే, సో టోటలీ మనమైతే సీలింగ్ కట్టుకోవాలి అండ్ ఉన్క అనేది నేర్పుకోవాలి, పరదాలు అనేవి వేసుకోవాలి, సైడ్ పరదాలు అండ్ బ్రూడింగ్, రౌండ్ బ్రూడింగ్ కొట్టుకోవాలి. సో ఎందుకంటే మనకు చిక్స్ రాబోతున్నాయి. సో వాళ్ళైతే చిక్స్ వస్తాయని చెప్పారు కాబట్టి మనము ఈ ప్లాన్ అయితే చేసుకోవాలి. ఓకేనా. సో అదేవిధంగా నేను షార్ట్ వీడియోని అయితే ఒకటి వీడియో అయితే పెట్టాను. మనకు చాలా వరకు పురుగుల బెడద బాగా ఉంటుంది కాబట్టి సో పురుగులు అనేది ఏ విధంగా చనిపోతాయని నేనైతే ఒక స్ప్రే అయితే తెచ్చాను. సో మీరు చూస్తున్నట్టయితే నేను షార్ట్ వీడియోని అయితే పెట్టాను, మీరు అది చూడండి. ఆ స్ప్రే మందు కూడా అందులో పెట్టాను నేను. సో అదైతే మనకు చాలా విధంగా ఉపయోగపడ్డది. మీరు ఈ విధంగా చూస్తున్నట్టయితే నేను నిన్న ఈవినింగ్ టైం అయితే నేను స్ప్రే చేశాను. సో చూసినట్టయితే ఇలా ఈ విధంగా అన్నీ చనిపోవడం అయితే జరిగినాయి. సో ఈ విధంగా, ఎందుకంటే ఇవి ఇలాగనే ఉంటే ఏమైతే అంటే మళ్ళీ ఇందులోనే ఉంటాయి కాబట్టి ఇవి మళ్ళీ మనము ఉన్క నేర్పినప్పుడు ఆ ఉన్క కింద పడుకొని ఉంటాయి. సో మళ్ళీ ఇవి ఎక్కువ అయ్యే ఛాన్సులు ఉంటాయి కాబట్టి కొంచెం నివారించుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం బ్రూడింగ్ కొట్టినాక ఆ రేకుల మీద ఇట్లా వాలడం, పండుకోవడం ఇట్లా అన్నీ ఉంటాయి. సో అందుకనే కొంచెం నివారణ ఉంటుంది. అది ఏ విధంగా అంటే మనకు చిక్స్ రాకముందుకు అనేది మనం స్ప్రే అయితే చేసుకోవాలి. మొత్తం చిక్స్ వచ్చినాక చేసుకోవద్దు. ఓకేనా. సో అదేవిధంగా ఈరోజు అయితే నేను ఏం చేస్తాను అనేది నేను వీడియోలను అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్క అనేది నేర్పుకున్నాము. సో ఉన్క నేర్పుకున్నాక సో పార్టిషన్లు అనేవి సో కొట్టుకుంటున్నాము. సో ఎందుకంటే ఇప్పుడైతే అంత చలిగా ఏమి ఉండదు, కాకపోతే మరీ చలి ఎక్కువ ఉన్నప్పుడు నేను 10 అడుగులు పెడతాను. సో ఇప్పుడు చలి లేదు కాబట్టి కొంచెం లైట్గా ఉంటుంది. ఒక 3 days అయినా 4 days అయినా బ్రూడింగ్ అయితే పెట్టుకోవాలి. అది కూడా మనం మొత్తం సీలింగ్ దించినాక మొత్తం వేసినాక మనం లైటింగ్ అన్నీ వేసినాక ఎలా ఉంటుంది సిచ్యువేషన్ బట్టి మనం పెట్టుకోవాలి. సో అందుకని నేనైతే ఇప్పుడైతే మన బ్రూడింగ్ అనేది 12 అడుగులు, మన అడుగులతో 12 అడుగులు స్క్వేర్ ఫీట్లో నేనైతే ఈ బ్రూడింగ్ అనేది కొడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ బ్రూడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక మనం సీలింగ్ అనేది ఉంచుకోవాలి. సీలింగ్ అండ్ ఇంకోటి వచ్చేసి సైడ్ పరదా. సో సైడ్ పరదా సీలింగ్ కంప్లీట్ అయిపోయాక లైటింగ్ అనేది మళ్ళీ నేను లైట్లు అనేది ఎల్ఓజిన్ లైట్లు పెడతాను, 500 watts పెన్సిలిన్ లైట్లు. సో అవి కూడా పెట్టుకొని సో పవర్ అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్నాక సో మళ్ళీ సో ఒక్కో టైంలో పేపర్ కూడా వరుస్తాము, కంపెనీ బట్టి. కొన్ని కంపెనీలు పేపరు వరవకుండా ఏమన్నది, కొన్ని కంపెనీలో పేపర్ అనేది వరుసుకోవాలి కంపల్సరీ. సో పేపర్ వరిస్తేనే మనకు జర మంచిగా ఉంటుంది, ఎందుకంటే పేపర్ ఫీడింగ్ తింటేనే సో బర్డ్స్ అనేవి మంచిగా ఉంటాయి. సో దాన్ని బట్టి మనమైతే చూసుకుందాం. సో నేను కూడా అదే విధంగా చూస్తాను. వాళ్ళ పేపరు నేనైతే ఒక్కోసారి ఈసారి కూడా నేను పేపరు చూస్తా పరుస్తానో లేదో. సో దాన్ని బట్టి ఇప్పుడు తర్వాత మనం స్టాండ్లు అనేది వాటర్ స్టాండ్లు అనేది వేసుకోవాలి. సో వాటర్ స్టాండ్లు వేసుకున్నాక పేపర్ వరవకపోతే మనమైతే ఫీడర్లు అనేది పెట్టుకోవాలి. ఇవన్నీ మనమైతే ఈరోజు అయితే కంప్లీట్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఆ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా. సో ఇప్పుడైతే మనమైతే బ్రూడింగ్ అనేది ఏ విధంగా కొట్టుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఈ రౌండ్ ఇప్పుడు డ్రమ్ ఉంది కదా, డ్రమ్ నుంచి అనేది మనము 12 అడుగులు తీసుకోవాలి. ఇట్లా ఈ అడుగులతోని ఇట్లా 12 అడుగులు ఇట్లా వేసుకొని ఇట్లా అనుకొని సర్కిల్ తీసుకున్నా. నేను తీసుకున్నట్టయితే అలా ఆ విధంగా సర్కిల్ తీసుకున్నా. సో ఇప్పుడు తర్వాత మనం రేక్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది ఈ విధంగా వేసుకున్నాక చూసారా ఈ విధంగా. సో ఇంకో రేకు కూడా మనం తీసుకోవాలి.
మీరు చూసినట్లయితే ఈ విధంగా మనము 2 రేకులు అయితే వేస్తాం కదా. సో ఇంకో రేకు కూడా తీసుకొని సో ఇందులో ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ మనం అయితే స్టీల్ అయితే కొట్టుకోవాలి. సో స్టీల్ నేను ఏ విధంగా చేశానంటే, సో స్టీల్ ఈ విధంగా ఉండి ఈ విధంగా ఉంటే మనకు సపోర్టు, సో మనం ఈ విధంగా కొడతాం కదా. సో ఇక్కడ సపోర్ట్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది మనం ఈ విధంగా అనుకున్నామంటే మనకు ఎటు కదలకుండా ఉంటుంది. ఓకేనా. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మనమైతే ఈరోజు అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చేసుకుంది ఏంటి, ఉల్క నేర్చుకొని బ్రూడింగ్ కొట్టుకున్నాం. సో అదేవిధంగా మీది సీలింగ్ కూడా మీరు చూస్తున్నట్టయితే సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ లోపలైతే నేనైతే పేపర్ అయితే వేస్తలేను. సో ఇలా సెట్టింగ్ అయితే చేసుకున్నాను. ఆటో స్టాండ్లు వాటర్ స్టాండ్లు అనేది ఒక 20-24 దాకా మనం పెట్టుకున్నాము. అదే ఫీడర్లు కూడా జంబో ఫీడర్లు. ఇంకోటి వచ్చేసి సైడ్ పరదాలు అనేవి మనం ఆ విధంగా అనేది వేసుకుంటూ వస్తున్నాము. ఇంకా కొంచెం ఉంది గ్యాప్. సో అది కంప్లీట్గా మనం వేసి సో బయట పరదాలు అనేవి మనం టోటలీ ప్యాక్ చేసుకోవాలి. సో కంపెనీ వారు అయితే మనకు చిక్స్ రేపు వస్తున్నాయి కాబట్టి సో ఈరోజు అయితే స్ప్రే చేసేందుకు వాళ్ళు వస్తారు, వాళ్ళ తరపు నుంచి వస్తారు. సో ఫాగింగ్ స్ప్రే అంటారు దాన్ని. సో వాళ్ళు అయితే నైట్ స్ప్రే చేసి వెళ్తారు. సో మార్నింగ్ మనకు వాళ్ళు ఏ టైంకు చిక్స్ వస్తాయి అనేది మనకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు మనం అయితే వాటర్ అయితే పెట్టేసుకోవాలి. వాటర్ వచ్చేసి మనము స్వీట్ వాటర్ అనేది చక్కెరతోనైనా లేకపోతే బెల్లం వాటర్ అన్నా ఏదైనా ఒకటి వాటర్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా. అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.